వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోలంగూడ గ్రామంలో మండల ప్రభుత్వ ఉద్యోగులచే సేకరించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై గిరిజన కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చలి తీవ్రత మరింత అధికంగా ఉన్నందున చలి ప్రభావిత ప్రాంతాలలో ప్రజల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, హాజీపూర్ మండలం ప్రభుత్వ ఉద్యోగులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. గ్రామంలోని 40 కుటుంబాల వారికి దుప్పట్లు అందజేయడం జరిగిందని, చలి తీవ్రత అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో పీవీటీజీలకు 200కు పైగా ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని లబ్ధిదారులు వినియోగించుకోవాలని తెలిపారు. గిరిజన పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో అంతర్గత రహదారులు, త్రాగునీటి సమస్య లేకుండా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పురస్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, ఎస్ఐ స్వరూప్ రాజ్, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఎంఈఓ తిరుపతి రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అధికారులు సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరిస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా లేఅవుట్ ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లు లేని ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. డాక్యుమెంట్లు లేని ఎల్ఆర్ఎస్ లేఅవుట్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఏసీబీ సోదాలు జరపడం చర్చకు దారితీసింది. రొటీన్ చెకప్ లో భాగంగానే ఈ సోదాలు చేశామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. చేస్తా కాబట్టి ట్రాఫిక్ సంఖ్య మాట్లాడాలి అంటే పంట ఎక్కువ ఈరోజే చేస్తే మరి డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ మా వర్కింగ్ స్టేషన్ మంచిర్యాలలో ఉంటుంది. మేము ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశంల మేరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంచిర్యాలను మేము సర్ప్రైజ్ చెక్ చేయడానికి కోసం వచ్చినాము. ఇది సర్ప్రైజ్ చెక్లో భాగంగా వాళ్ళ దగ్గర ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ లేని డాక్యుమెంట్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా, లేఅవుట్లు కూడా ఎల్ఆర్ఎస్ కాకుండా ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి చూడటానికి కోసం వచ్చినాం. ఇక్కడ మేము పూర్తి తనిఖీ చేసిన తర్వాత
ఉన్నతాధికారులకు దీనికి సంబంధించిన రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల నుండి శబరికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కేరళ ఎక్స్ప్రెస్ కు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి సికింద్రాబాద్ రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవని కలిసి వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల పట్టణం 2 టౌన్ కి 3.5 కోట్ల రూపాయలతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేసినందుకు, మంచిర్యాలలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ కల్పించినందుకు జీఎం కు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. మార్వాడి ప్రగతి సమాజ్ వినతి మేరకు చెన్నై సెంట్రల్ నుండి భగత్ కి కోటి రాజస్థాన్ వరకు నడుస్తున్న రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ కల్పించాలని జీఎం కు వినతి పత్రం అందజేశారు. शबरी सीजन के लिए मैं पूछ रहा हूँ क्योंकि बहुत सारे डिवोटीज रहते हैं. प्लीज कर सकते. थैंक यू सर. स्वामी शरण. थैंक यू स्वामी शरण. రేపటి తెలంగాణ భవిష్యత్ నేటి బాలలపై ఆధారపడి ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2047 రైజింగ్ తెలంగాణ విజన్ లో పిల్లల పాత్ర అత్యంత కీలకమైనదని, రేపటి తెలంగాణ భవిష్యత్ నేటి బాలలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. 1 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ పిల్లలుగా పరిగణించబడతారని, పిల్లలకు రాజ్యాంగం చట్టపరమైన హక్కులను కల్పించిందని, వీటిపై బాలల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బాలికలు తమ ప్రతి హక్కును తెలుసుకోవాలని, దాడులు వేధింపులను నిర్మూలించేందుకు సమాజం కట్టుబడి ఉండాలని తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ధైర్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తుందని, మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా మా రోజు మా హక్కు నినాదంతో బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పిల్లల హక్కులపై అవగాహన పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టి చైతన్యపరచడం జరుగుతుందని, ఆ దిశగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమానికి ముందుగా సంతకాల సేకరణ చేపట్టి బాలల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి బాలలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్లింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2000కు పైగా ఓట్ల లీడులో కొనసాగుతుండటంతో ముందస్తుగా మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీగా అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజానీకానికి చేసిన ద్రోహానికి జూబ్లీహిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ మన నియోజకవర్గ ప్రాంతం చూస్తే ఎంతో వెనుకబడినటువంటి ఏదో రోడ్ల పరంగా కావచ్చు ఎన్నో వెనుకబడిన సందర్భం. దాన్ని మొన్న ఇటు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్నది కదా.
మరి మీరు ఎందుకు పనిచేయాలని చెప్పేసి మరి ప్రతి ఒక్క మరి ప్రశ్నను కూడా మేము అక్కడ నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు వేసిన సందర్భం. ఏదైతే మరి అక్కడ నవీన్ యాదవ్ ఒక యువకుడైనటువంటి నవీన్ యాదవ్ ఒక టికెట్ ఇస్తే ఆ రోజు రౌడీ షీటర్ అన్నారు. ఇతడు మరి వస్తే మొత్తం గుండా రౌడీ పెరుగుతుంది, నియోజకవర్గం మొత్తం నాశనం అని చెప్పేసి కూడా ఎంతో ప్రచారం చేసినప్పటికీ కూడా జూబ్లీస్ ప్రజలు మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మరి పెద్ద ఎత్తున మంత్రివర్గం అందరూ కూడా మరి దాదాపుగా 15 రోజులు కష్టపడి కృషి చేసి ఈరోజు ఒక విజయాన్ని మరి తీసుకొచ్చారంటే ఈ ఘనత వారికే దక్కుతుందని చెప్పక తప్పదు. ఏదైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జూబ్లీస్ నియోజకవర్గం మరి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందని చెప్పి తెలియజేసుకుంటూ జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికలో ఈరోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ విజయ పదంలో ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది. దాదాపు 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 10,000 మెజార్టీ పైన ఈరోజు చూపించడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు సుమారుగా 20 నుంచి 25,000 మెజార్టీ ఇప్పుడు ఉన్నదని మాకు మీడియా ద్వారా సమాచారం అందింది. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరణ నమ్మకంతో మరోసారి అక్కడ జూబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క అభిమానం కాంగ్రెస్ పార్టీ మీద ఎంతవరకు ఉందో ఈరోజు మరోసారి ప్రజలు నిరూపించడం జరిగింది. ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా పాలనకు, ఇందిరమ్మ రాజ్యానికి ఇది ఒక సుదీర్ఘంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఇక నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుల పాలైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటువంటి మంత్రివర్గం కావచ్చు, ఈరోజు అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అభివృద్ధిలో సంక్షేమంతో పాటు అభివృద్ధిలో అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు భారీ మెజార్టీతోటి అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతోటి గెలిపించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు రానున్న రోజుల్లో కూడా ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు అయితేనేమి, ఈరోజు అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, బీదలకు సన్నబియ్యం అయితేనేమి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఈరోజు భారీ మెజార్టీతోటి విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కృషి కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పాటుపడినట్టు ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూబ్లీ హిల్స్ రిజల్ట్ సందర్భంగా మా పెద్దలు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు, అలాగే మా పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఐబీ చౌరస్తాలో భారీ మెజార్టీతో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్న సందర్భంగా స్వీట్ల పంపిణీ చేసి బాణసంచ వేల్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం, హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అక్కడున్న జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడం జరిగింది. ఓటింగ్లో ఎప్పుడు అంటే మొదటి రౌండ్ నుండి ఇప్పటి వరకు నవీన్ యాదవ్ గారు ముందంజలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారు. రాబోయే రోజుల్లో ఇంకా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉంది. అందులో మా మంచిర్యాల నియోజకవర్గం కూడా పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు కూడా అప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం, ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం కరకట్ట కానివ్వండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు తేవడం జరుగుతుంది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలతో జూబ్లీ హిల్స్ ప్రజల మనసు గెలుచుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతుంది. నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూటమి బీహార్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా మంచిర్యాలలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ విజయానికి కారకులైన బీహార్ అఖండ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. బీజేపీపై ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా బీహార్ ప్రజలు మాత్రం బీజేపీ పక్షాన నిలబడ్డారని అన్నారు. బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ సందర్భంగా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మళ్ళీ
మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి సారథ్యం లోపలనే మా బీహార్ రాష్ట్రం వారి చేతుల్లో ఉండాలని చెప్పి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరి పక్షంగా భారతీయులందరూ, ప్రపంచంలో ఉన్న భారతీయులందరి తరఫున మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వకమైన కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా రేపు రాబో రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. మన ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానీ పూర్తి స్థాయిలో అందుతాయని ఆశాభావం ప్రజలలో ఉంది. దాంట్లోని భాగంగానే మా ఎర్రబెల్లి రగన్న గారి సారథ్యం లోపల ఇక్కడ దాదాపుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రామగుండంలో స్టాప్ ఇచ్చినాం కాబట్టి మంచిర్యాలలో ఇవ్వలేము, కేవలం 18 కిలోమీటర్లు ఉంది అని అన్నప్పటికీ మా రగన్న గారు పట్టుదలతోటి ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న రైల్వే శాఖ మంత్రివర్యుల వారికి తీసుకువెళ్ళి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారిని, ఇతర ముఖ్యమైన నాయకులందరినీ తీసుకువెళ్ళి సౌత్ సెంట్రల్ జోన్ జీఎం గారికి 1-2 సార్లు కలిసి ఇవాళ వందే భారత్ ఎక్స్ప్రెస్ను మంచిర్యాలలో హాల్ట్ చేసే విధంగా ప్రయత్నం చేసి ఫలితాలు సాధించడం జరిగింది. అదే భాగం లోపల బండి సంజయ్ గారు వచ్చిన సందర్భం లోపల మా హమాలివాడ 2 టౌన్ వాళ్లకు గేటు మూయడం వల్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తే అదే రోజు 3.5 కోట్లతోటి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా శాంక్షన్ భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. అవి ఇవాళ టెండర్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. త్వరలోపల హమాలివాడ ప్రజలు ఇట్లా చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు, కేవలం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారానే మళ్ళీ 1 టౌన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, మన దేశం మొత్తం కాషాయమయం కావాలి. కాషాయం ఏదైతే మనం పట్టుకొని నడిస్తే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఐకమత్యంగా మన దేశం ఉంది అనేటువంటి నినాదం ముందుకు పోతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బీహార్ ప్రజలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా డివిజన్ అధ్యక్షులు రాజ్ గారు, అదేవిధంగా చక్రి గారు, ఇంకా మన అన్నలు ఇద్దరు ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ కూడా, అదేవిధంగా జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు గారు, మా ఆఫీస్ బేరర్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మల్లికార్జున అన్న గారు, ఇంకా చాలామంది మా బీజేపీ శ్రేణులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ బీజేపీ, బీజేవైఎం అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లోని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమల్లలు వేసి ఘన నివాళి అర్పించారు. విద్యార్థి దశ నుంచే చిన్నారులు మంచి లక్షణాలు, నడవడిక ఏర్పాటు చేసుకుని లక్ష్యం దిశగా ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. పంచవర్ష ప్రణాళికలు రూపొందించి భారతదేశ అభివృద్ధికి నాటి నుండే బాటలు వేశారని కొనియాడారు. ప్రపంచ దేశాలకు సహాయం అందించే స్థాయికి జవహర్ లాల్ నెహ్రూ భారతదేశాన్ని నిలబెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెహ్రూ గారి ఆశయాలను నెహ్రూ గారి ఆశయాలను స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి, ఒక విజన్ ఉన్న నాయకులు, ఒక మంచి రాజకీయవేత్త పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సూర్యకుమార్ల ఆదేశాల మేరకు ఈరోజు పట్టణ వెలుగు నుండి ఏదైతే కార్పొరేషన్ పరిధిలోని నాయకులందరం కలిసి ఈరోజు గాంధీ పార్క్లోని నెహ్రూ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే వారు ఈ యొక్క దేశం స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో నైపుణ్యంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్య కావచ్చు, ఆకలి చావులు కావచ్చు, ఏదైతే మన సాంకేతిక పరంగా ముందుకు వెళ్ళాలంటే ఎన్నో విధాలుగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి వారు నిరంతరం కష్టపడి
వారు ఉన్నంత కాలం ఈ యొక్క దేశం అభివృద్ధి చెందాలి. ఈ ఏదైతే మరి ప్రపంచ దేశాలతోని మరి మన ఏదైతే పోటీ పడాలంటే భారతదేశం ముఖ్యంగా మరి శాస్త్ర సాంకేతిక మరి విద్యలో ముందుండాలని చెప్పేసి ప్రధానంగా ముందుండి మరి కోరుకున్న వ్యక్తి మన నెహ్రూ గారు. అదేవిధంగా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి అన్ని విధాల ఈ దేశాన్ని మరి ముందుకు నడిపిన గొప్ప రాజకీయ నేతగా ఈరోజు మా చేతిలో నిలిచిపోయారు. అదేవిధంగా వారికి మరి పిల్లల మీద ఉన్నటువంటి అభిమానం, వారి జయంతిని ఈరోజు మరి అయితే మరి బాలల దినోత్సవం జరుపుకోవడం అంటే పిల్లలు మరి ఎక్కడ కనబడ్డా కూడా వారిని సాధారణంగా మరి అయితే మంచి ఒక స్నేహబంధంగా ఉంటూ ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు నెహ్రూ గారు అని చెప్పొచ్చు. ఈ విధంగా అన్ని విధాల మరి ఈ యొక్క దేశాన్ని పురోగమనంలో అయితే ముందుంచిన వ్యక్తి మరి నెహ్రూ గారు అని చెప్పి, అదేవిధంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద దిక్కుగా ఏదైతే నెహ్రూ గారు ఉండడం, అదేవిధంగా వారి కుటుంబంలో ఈరోజు ఎంతో మంది ఈ దేశం కోసం మరి ప్రాణాలు అర్పించే సంగతి కూడా అందరూ తెలిసిన విషయమే. ఈ విధంగా మరి వారు ఏదైతే మన దేశానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను మరి ఇంకా మున్ముందు మరి కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొకసారి మరి చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరి జయంతి శుభాకాంక్షలు. మందమరి పట్టణం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నవంబర్ 14 సందర్భంగా దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రామ్ వేణు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూను పిల్లలు చాచా నెహ్రూ పేరుతో ముద్దుగా పిలుచుకుంటూ ఆయన పుట్టినరోజు నవంబర్ 14వ తేదీని పిల్లల పండుగగా నిర్వహించుకుంటున్నారని, ఈ సందర్భంగా పాఠశాలలో కూడా పిల్లలు వివిధ వేషధారణలతో ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించే విధంగా ప్రజలకు సంకేతాలు ఇస్తూ వివిధ ఆయుధాలు ధరించి వేషధారణలతో నెహ్రూ పుట్టినరోజును విద్యార్థులు ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించుకొని మిఠాయిలు పంచుకొని పిల్లల పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఈరోజు మన హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మరి నవంబర్ 14 అంటేనే చాచా నెహ్రూ పుట్టినరోజు. మరి చాచా నెహ్రూ పుట్టినరోజును దేశమంతా ప్రతి ఒక్క స్కూల్లో చిన్నపిల్లలే వారి యొక్క చక్కటి వేషాధారంలో వచ్చి పాఠశాలల్లో వారికి ఏ రోల్ ఇష్టమైతే ఆ రోల్లో వచ్చేసి వాళ్ళు ఆనందంగా స్కూల్లో స్పెండ్ చేస్తారు. మరి ఈరోజు మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చాలా రకరకాల వేషాధారణ పిల్లలు వచ్చి అందరినీ ఆనందింపజేశారు. నిజంగా చాచా నెహ్రూకు ఎర్ర గులాబీ, తెల్ల పావురం చాలా ఇష్టం. మరి అదేవిధంగా ఈరోజు మన స్కూల్లో కూడా నర్సరీ నుండి 5th క్లాస్ వరకు చాచా నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, శివపార్వతులు, డాక్టర్స్, రైతులు, ప్లాస్టిక్ భూతమని చాలా చక్కటి విచారంలో పిల్లలు వచ్చి వారి యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్లాస్టిక్ భూతం అనేది చాలా చక్కటి మెసేజ్. మరి మన దేశం బాగుండాలన్నా, మనిషి బాగుండాలన్నా ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఎవరూ అరికట్టలేదు. అంటే దానికి నాశనం అంటే ఏం లేదు. నాశనం అంటే మనం ప్లాస్టిక్ను వాడకపోవడమే మనకు మేలు అనే మెసేజ్, చక్కటి మెసేజ్ ఇచ్చారు పాప. సో మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డేను ఘనంగా జరుపుకున్నందుకు మరి అలా తయారు చేసిన పేరెంట్స్ అందరికీ మన స్కూల్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా లక్షూర్పేట మండలంలో జెండా వెంకటపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి యశోధర మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14 బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందన్నారు. చాచా నెహ్రూకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఈ రోజు చిన్న పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు అని పిల్లలకు విద్యా సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. నేడు పిల్లలు ఉపాధ్యాయులుగా వచ్చి బోధించడం పిల్లలకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. అనంతరం పిల్లల కోసం ఆటలు, ప్రత్యేక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనలు జరిపించారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చి కార్యక్రమాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు.
సో ఈ యొక్క గిఫ్ట్ని సతీష్ సార్ గారు, మన ఇన్ఛార్జ్ సార్ గారు మరియు మేడం గారి చేతుల మీదుగా మా అమ్మాయికి బహుకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ రావ్య, చాలా హార్డ్ వర్క్ చేశావు, పిల్లలు చక్కగా కొత్త హెడ్ మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు తర్వాత మేడం థ్యాంక్స్ అండి. మరియు నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.